ఈ పోలీ పాడ్యమి రోజున చాలా మందికి పోలీని వదలటానికి అరిటి డొప్పలు లేవు అని అంటున్నారు. అరిటి డొప్పలు లేకపోతే ఏమి, అరిటాకులున్నా చాలు. ఇవి మనకి చాలా ఈజీగా ఇన్‌స్టంట్ గ్రోసరీ యాప్స్‌లో అయితే ఈజీగా దొరుకుతున్నాయి. చక్కగా ఆర్డర్ చేసేసుకోండి. ఇట్లాగా తెచ్చుకున్న తర్వాత నేను చూపించినట్లుగా మీకు చిన్న సైజ్ కానీ, పెద్ద సైజ్ కావాలన్నట్లుగా ఇట్లాగా స్క్వేర్ షేప్‌లో రెండిటిని తీసుకొని ఇట్లాగా ఎడ్జెస్‌లో ఫోల్డ్ చేసిన తర్వాత 4 సైడ్స్ నేను చూపించినట్లుగా లైట్‌గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న దాన్ని ఇట్లాగా పిన్స్ పెట్టేసుకోవాలి. లేదు అంటే చీపురు పుల్లలతో అన్నా గుచ్చుకోవచ్చు. ఇట్లాగా మనకి ఒక బౌల్ లాగా తయారవుతుంది. ఇది మనకి చక్కగా నీటిలో తేలుతుందనమాట. దీపంని పెట్టుకోవడానికి ఇట్లాగా పసుపు, కుంకుమ, అక్షింతల్ని వేసేయండి. ఆ తర్వాత పోలీని పూజించుకోవటం కోసం పసుపు ముద్దతో ఇట్లాగా తయారు చేసి చక్కగా నమస్కారం చేసుకోండి. మనం వెలిగించిన ఈ దీపంని పోలీకి చూపించేసి నీటిలో వదిలేయండి. ఆ తర్వాత ఈ పోలీని ఏం చేయాలని అడుగుతున్నారు. పసుపు, కుంకుమ, అక్షింతలు మనం కూడా తీసేసుకొని ఆ తర్వాత నీటిలో వదిలేసి ఈ నీటిని చెట్లకు పోస్తే సరిపోతుంది. నదులు, చెరువులు, సముద్రాలు లేని వాళ్ళు చక్కగా ఇంట్లోనే తులసి చెట్టు దగ్గర ఇలా చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి లైక్ చేయండి.